వీళ్ళెవరో తెలుసు కదా, జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. ఆహ్వాన ఇది పెళ్లి పత్రిక, ఆహ్వాన పత్రికే విసనకర్ర. ఎందుకు ఇట్లా విసనకర్రలా ఊపుకుంటున్నాడంటే కరెంటు పోయింది. తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేస్తుందని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వాస్తవం బోధపడింది. ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాల పాటు కరెంటు పోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. ఏంది అరగంట గడిచినా కూడా కరెంటు జాడ లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కరెంటు కోతల గుట్టురట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కోతలు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు పదే పదే ఫోన్ చేసినా ఫలితం సున్నా. ఉక్కపోతతో అల్లాడిపోయిన ఎమ్మెల్సీ, అధికారులు, లబ్ధిదారులు. ఒక్కసారి దీనికి సంబంధించిన మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపెడతాయి. ఈ జీవన్ రెడ్డి గారికి సంబంధించి వీరు ఏ విధంగా ఫేస్ చేసిలు, ఎట్లున్నది అనే పరిస్థితి కూడా ఒకసారి మీకు చూపెడతాయి. ఎందుకంటే తెలంగాణ బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక అద్భుతమైన విషయం అంటారు, మీరేమంటారు ఇక మీ ఇష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జీవన్ రెడ్డి గారు అని కాదు, చాలా మంది కూడా ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి కనబడతాను. ఇగో ఇది కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెక్కుల పంపిణీకి సంబంధించిన దాంట్లో ఇగో ఇది జీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు. కరెంటు పోవడంతో చాలాసేపటి నుండి కూడా అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కనీసం ఎక్కడ కరెంటు రాని పరిస్థితి. నిజమే బాబు, ఇటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఉండాలి, మీరు చూసుకోవాలి. మీకు ఇంటిమేషన్ లేదా చెప్పాలి, మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎప్పటి చెప్పట్లేదు, తొందర అయితే బాబు, ఎందుకంటే వీఆర్ వెయిటింగ్. మీరు వినాలే తెలంగాణ బిడ్డలారా, చూడుర్రి, ఇది రియాలిటీ, ఇది నిజం. వైఆర్టీవీ రంజిత్ ఏం అబద్ధాలు చెప్పట్లేదు, వైఆర్టీవీ రంజిత్ ఏం క్రియేట్ చేయట్లేదు. నిజాలను నిజంగా మాత్రమే చెప్తున్నా. నేను ఇక్కడ వాస్తవాలను వాస్తవాలుగానే చెప్తున్నా. ఏం జరిగిందో యథార్థ సంఘటనలు మాత్రమే మీకు చూపెడుతున్నా. తెలంగాణ బిడ్డలారా చూడుర్రి, దాదాపుగా జీవన్ రెడ్డి గారు ఒక 40 నిమిషాల పాటు ఎదురు చూసిన సంఘటన ఇది. కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఓకే, జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి అన్నారు, శబాష్, నేను ఒప్పుకుంటా. మరి ఇదే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన మీ తులం బంగారం ఏడమైంది? తులం బంగారం ఏడమైంది? ఎంతమందికి ఇచ్చిళ్ళు? 40 మందికి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికేనే కదా. ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి. కరెంటు కోతల గుట్టురట్టు, కళ్యాణ లక్ష్మి ఏంది చెక్కుల పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కట్టు. ఓకే, 40 నిమిషాల కరెంటు కట్టు ఒకవైపు అయితే, తులం బంగారం ఇచ్చిర్రా లేదా అనేది మరొక ప్రశ్న. ఎస్, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. 6 గ్యారంటీలో చాలా క్లారిటీగా క్లియర్గా కూడా ఏమని చెప్పిళ్ళు, కరెంటు కోతలతో పాటుగా వీళ్ళు కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో ఆ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఈరోజు కరెంటు కోతలతోని 40 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి వాస్తవం ఏంటి అనేది బోధపడింది. వాస్తవం ఏంటి అనేది రుచి చూచిర్రు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినాం అనుకో, పలానా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా చెప్తున్నదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. దాంట్లో నా తప్పిదం లేదు, నా మాట కాదు. మీది నరం లేని నాలుక, 1.25 లక్ష అబద్ధాలు ఆడుతుంది. కానీ నేను రియాలిటీని చూపెడుతున్నా. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన రియాలిటీ చూపెట్టినా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవాలు, రియాలిటీ, నిజాలను నిర్భయంగా చూపెడుతున్నా. మీరు ఇక్కడ ఈ చిత్రాన్ని చూసిర్రు, వీడియో చూసిర్రు. సో ఇప్పుడు కరెంటు కోతలు తెలంగాణలో ఉన్నాయని ఒక ఎమ్మెల్సీ గారే స్వయాన ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది క్లియర్.